ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. ఈ గీతా అధ్యయన కార్యక్రమానికి స్వాగతం. మనము భగవద్గీతని అధ్యయనం చేస్తున్నాము. మామూలుగా ఆధ్యాత్మికంగా ప్రవచనాలు చెప్పే భగవద్గీత మనం ఎందుకు చదవాలి అనే ప్రయత్నంతో మనం మొదలెట్టాము. ఒక్కొక్క శ్లోకం తీసుకొని, ఒక్కొక్కసారి 2-3 శ్లోకాలు తీసుకొని, ఒక్కొక్కసారి ఒక శ్లోకము 2 శ్లోకాలు తీసుకొని, ప్రతి శ్లోకంలో దాని విస్తరణను బట్టి మనం అధ్యయనం చేస్తూ దాంట్లో ఉండే అంతరార్థాల వరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనము ఈ కాలంలో భగవద్గీతను ఎందుకు చదవాలి అనే విషయంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఈరోజు అర్జున విషాద యోగం అంటే మొదటి అధ్యాయంలో దాన్ని అర్జున విషాద యోగం అంటాం. దాంట్లో 20వ శ్లోకాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకం అథ వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవా. ఇది శ్లోకం. ఈరోజు ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, విశేషాలని తెలుసుకోవడానికి ఆలోచిద్దాం. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. ఇది ఈ శ్లోకం. ఈ శ్లోకంలో అధ అంటే అప్పుడు, ఎప్పుడు, మొత్తం కౌరవులందరూ కలిసి ఒకేసారి వాళ్ళ శంఖాల్ని ఊదిన తర్వాత పాండవులందరూ విడిగా ఒక టీం ఎలా ఉండాలి అనేది మనం దాంట్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. అది విడివిడిగా అందరూ కలిసి చాలా అసలు నిజంగా ఒక టీం ఎట్లా ఉండాలి అనే దానికి మనకి ఆ శ్లోకం చాలా అద్భుతంగా చెప్తుంది. ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఒక టీం ఎలా ఉండాలి, ఒక లీడర్ ఎలా ఉండాలి, ఒక గైడ్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి భగవద్గీతలో మనం ఇంతకుముందు అధ్యయనం చేసుకున్న శ్లోకాలలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఇందులో ఈ శ్లోకంలో ఒక వ్యవస్థ, దాన్ని చూసేవాడు, దాంట్లో పార్ట్గా ఉండేవాడు, ఒక ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు ఏం చెయ్యాలి అనేది మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏం జరిగింది, భారతంలో ఏం జరిగింది, భగవద్గీత సమయంలో మనం దాన్ని ఎలా చూడాలి అనేది ఇప్పుడు ఎనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అధవ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే అంటే యుద్ధం చేయడానికి సిద్ధమైపోయి ఆయుధాలన్నీ ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న ధృతరాష్ట్రుల వ్యవస్థను చూసి, దార్తరాష్ట్రుల వ్యవస్థను చూసి ధనుస్సును పైకెత్తుకొని అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు అని నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ధనురుద్యమ్య పాండవ అంటే ధనుస్సును ఎత్తుకొని అర్జునుడు, కపిధ్వజుడైన అర్జునుడు ఏం చేశాడు అనేది ఈ శ్లోకం యొక్క మామూలు భావం. అక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు పాండవ సేనను చూసిన దుర్యోధనుడు దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా అనే శ్లోకంలో ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, అలాగే ఎదుటి పక్షాన్ని చూసిన అర్జునుడు ఏం చేశాడు, ఇద్దరి మధ్యలో మనం ఒక కంపారిటివ్ స్టడీ చేద్దాం. ఎప్పుడైతే పాండవ సేనను చూశాడో, నిజానికి 7 అక్షౌహిణీల పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు మనస్సులో కలవరపడ్డాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, చూసావా ఆచార్య, నీ శిష్యుడైన దుష్టద్యుమ్నుడు పేర్చిన ఆ వ్యూహాలని అని అడుగుతున్నాడు. తమ సైన్యంతో ఎదుటి వాళ్ళ సైన్యాన్ని కంపేర్ చేసే ప్రాసెస్లో అవతలి వైపులో ఉండే మామూలు వాళ్ళను కూడా మహారథులుగా చూసేసుకొని దుర్యోధనుడు భయపడితే, వాళ్ళని చూసిన అర్జునుడు ఏం చేస్తున్నాడు, అథ వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజః వాళ్ళని చూడగానే అర్జునుడు ఏం చేస్తున్నాడు, ధనురుద్యమ్య పాండవ వీళ్ళు నెక్కుపెట్టి ముందుకెళ్తున్నాడు. అక్కడ అతను భయపడి గురువు దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం గురువు గారు, మనం ఇప్పుడు భీష్ముడిని కాపాడుకోవాలి, మీరు మనం అందరం కలిసి ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ ఉండి భీష్ముడిని కాపాడుకుందామని దుర్యోధనుడు ఆలోచిస్తే ధనుస్సెత్తుకొని అర్జునుడు ముందుకెళ్ళాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం. అక్కడ ఉండే పరిస్థితులను చూసినప్పుడు భయపడి ఏం చెయ్యాలో బెంబేలెత్తిపోయి వెనక్కి వెళ్ళకూడదు.
ఆయుధం ఏదైనా కావచ్చు, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైన ఆయుధాలు ఉంటాయి. డాక్టర్కు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, డాక్టర్కు కొన్ని రకాల ఆయుధాలు ఉంటాయి, ఒక కార్పెంటర్కి కొన్ని రకాల ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు అంటే పనిముట్లు. మనం ఏదైతే యాక్టివిటీ చెయ్యాలో దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఆయుధాలుగా మాట్లాడతాము. ధనురుద్యమ్య పాండవ, ధనుస్సు తీసుకొని బయలుదేరాడు. ఇది మనకు అక్కడ కనబడుతున్న అది. మనమేం చేస్తున్నాం, మనమేం నేర్చుకుంటున్నాం. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజ, వాడిన పదాల్ని మనం ఎనలైజ్ చేసుకుంటే అధ అప్పుడు, ఆ పరిస్థితుల్లో ఆ వ్యవస్థ అంటే మనకి నిజానికి అక్కడ మామూలుగా కనబడే అర్థం సిద్ధంగా ఉన్న వాళ్ళు, యుద్ధానికి సిద్ధమైపోయి వ్యవస్థితులై ఉన్న దార్తరాష్ట్రులు అని. కానీ మనం ఇక్కడ ఎనలైజ్ చేస్తే వ్యవస్థ అంటే ఒక నడుస్తున్న పద్ధతి, మొదలుపెట్టబోతున్న ప్రవృత్తి అంటే మొదలుపెట్టబోతున్నా అని, ప్రవృత్తి అంటే మనం చూసే ప్రాసెస్, అక్కడ కనబడే ప్రాసెస్కి చిన్న ఎనాలిసిస్లో మనం చిన్న చేంజెస్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యవస్థ, ఎలాంటి వ్యవస్థ? దార్తరాష్ట్ర వ్యవస్థ. ధృతరాష్ట్రుడి పుత్రులు ఒక అంధుడి పుత్రులు, అంధులుగా అహంకారంతో, మదంతో, మాత్సర్యంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో, ఇలాంటి అన్ని అవలక్షణాలతో ఉన్న వ్యవస్థ దార్తరాష్ట్ర వ్యవస్థ, గుడ్డి వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థను చూసినప్పుడు ఒకడేం చెయ్యాలి? యుద్ధానికి సిద్ధమవ్వాలి. ధనురుద్యమ్య పాండవ, తన ధనుస్సును తీసుకొని బయలుదేరాలి. ఆ వ్యవస్థలో ఉండే లోపాలని సరి చేసుకోవాలి. ఒక ప్రాజెక్ట్ మనం చేస్తున్నాము, ప్రాజెక్ట్లో ఎక్కడెక్కడైనా లోపాలు ఉన్నాయనుకోండి, మనం ఇంతకుముందు ఒక దాంట్లో మాట్లాడుకున్నాం, స్వాట్ ఎనాలిసిస్ అనుకున్నాం. స్ట్రెంగ్త్స్, వీక్నెస్లు, ఆపర్చునిటీసు, థ్రెట్స్, వీటన్నిటినీ మనం చెక్ చేసుకుంటూ ఏది బెస్ట్, ఏది బెటరు, ఏది గుడ్, ఏది బ్యాడు, ఏది వరస్ట్, వీటన్నిటినీ మనం చెక్ చేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ అర్జునుడు మనమే. ఒక వ్యవస్థలో లోపాలున్నాయి అంటే మనం చేసే ప్రాజెక్టులో ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటిని చూసి గుడ్డిగా ముందుకెళ్ళకూడదు. ధనురుద్యమ్య పాండవ, వాటికి అవసరమైన ఆ వ్యవస్థను మార్చడానికి లేదా వ్యవస్థను బాగుపరచుకోవడానికి లేదా మనలో ఉండే లోపాలని సరిదిద్దుకోవడానికి అవసరమైన ధనుస్సును ఉద్యమం లేపి పైకెత్తుకొని వెళ్తున్నాడు. మనం అలా వెళ్ళాలి. ప్రవృత్తే శస్త్ర సంపాతే అంటే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న ధృతరాష్ట్రుడి పుత్రులను చూస్తున్నాడు అర్జునుడు. ఇక్కడ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న శత్రువులను అంటే మన ప్రాజెక్ట్లో ఉండే ప్రాబ్లమ్స్ని మనం చూస్తే ఏం చెయ్యాలి, వాటిని సరిదిద్దుకోవడానికి అవసరమైన ప్రక్రియలు ఏంటి అనలైజ్ చేసుకోవాలి. ఇక్కడ కపిధ్వజ అని ఒక అద్భుతమైన పదం వాడబడిందండి. కపి అంటే కోతి. కోతికి లక్షణం ఏంటి? ఫికిల్ మైండ్, చంచల స్వభావం కోతి యొక్క లక్షణము. ధ్వజము అంటే అణచేది, నిలబెట్టేది, పైన ఉంచేది అని అర్థము. ఈ కోతిలో ఉండే లక్షణాలన్నిటినీ అణగదొక్కి అద్భుతంగా నిలబడ్డవాడు ఆంజనేయుడు. జెండాపై కపిరాజు, జెండా మీద కపిరాజును ఎందుకు పెట్టుకున్నారు? ఆంజనేయుడు దేనికి గుర్తు? సీతమ్మ వారిని కనుక్కొని రాముడికి అందించినవాడు. అంటే ఒక రాజుకి తన స్త్రీని లక్ష్మిని అందించినవాడు. అట్లాగే ఇక్కడ విజయాన్ని అందించేందుకు గుర్తుగా కపిధ్వజము. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిర్మిత్ ఇతి మతిర్మమ అని సంజయుడు మనకి భగవద్గీత చివర్లో చరమశ్లోకంగా చెప్తాడు. అది ప్రతి చోట మనకు ఇలాంటి సంజ్ఞలతో గుర్తులతో మనకి అక్కడక్కడ గుర్తు చేస్తూ ఉంటారు. కపిధ్వజము చంచలమైన స్వభావాన్ని తొక్కిపెట్టి మనం నిలబడాలి. ఒక వర్క్ చేస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల కన్ఫ్యూజన్స్ వస్తాయి, రకరకాల అడ్డంకులు వస్తాయి, రకరకాల టెన్షన్స్ వస్తాయి. వీటన్నిటినీ మనము తొక్కేసి ఒక జెండా కర్ర ఎలా కదలకుండా నిలబడుతుందో
అలా నిలబడి మన ధ్వజాన్ని ఎగరవేయాలి. దానికి ఈ చంచల స్వభావాన్ని తీసేసి మనము ఒక స్టబాండ్గా నిలబడాలి. అలా నిలబడి ధనుస్సునెత్తుకొని ముందుకెళ్తున్నాడు తన రథంలో. కపిధ్వజాన్ని ఉంచుకున్న రథంలో అర్జునుడు ముందుకు ధనుస్సును పైకెత్తి ఎక్కడికి వెళ్తాడు? ధనురుద్యమ్య పాండవాయ, ధనుస్సు ఎత్తుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? వర్క్ చేయడానికి బయలుదేరే వాడి లక్షణం ఎలా ఉండాలి? మనుషుల్లో మనకి 3 రకాల మనుషులు ఉంటారు అని మనకి సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు చెప్తుంటారు, ఫిలాసఫర్స్ చెప్పేది. సీకర్, యూటిలైజర్, ఎస్కేపర్. సీకర్ అంటే అవకాశం ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వెళ్ళేవాడు, అవకాశం లేకపోతే దాన్ని సృష్టించుకొని ఆ అవకాశాన్ని వాడుకునేవాడు. వీళ్ళని సీకర్స్ అంటాము. యూటిలైజర్ అంటే అవకాశం వచ్చినప్పుడు వాడుకొని విజయాన్ని సాధించేవాడు. ఎస్కేపర్ అంటే అవకాశం వచ్చినా దాన్ని వాడుకోకుండా పారిపోయేవాడు. దుర్యోధనుడు నిజానికి అతని మానసిక స్థైర్యం గొప్పదైనా ఎంచుకోమన్నప్పుడు ఏ నకులున్నో సహదేవున్నో ఎంచుకోనుంటే ఎంచుకోలేదండి. భీముణ్ణి ఎంచుకున్నాడు, తమను సమవుజ్జిని ఎంచుకున్నాడు. అట్లాగే మనకి భారత యుద్ధం మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి చోట ఎక్కడెక్కడెక్కడ ఎవరెవరు వాళ్ళతో తలపడుతున్నారో వాళ్ళందరూ సరైన ప్రతిద్వంద్విని సెలెక్ట్ చేసుకొనే వాళ్ళు యుద్ధాలు చేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గొప్ప వీరత్వాన్ని ప్రదర్శించారు. అటువైపు కావచ్చు, ఇటువైపు కావచ్చు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారనేది ఫైనల్ ధర్మాన్ని బట్టి మారింది. కానీ అక్కడ వీరులు తక్కువ లేరు, ఇక్కడ వీరులు తక్కువ లేరు. మనం ఇంతకుముందు శ్లోకాలలో మాట్లాడుకున్నాం, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ. ఆ శ్లోకంలో ఇటువైపు భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, కర్ణుడు కానీ, కృతవర్మ కానీ, కృపాచార్యుడు కానీ, అశ్వత్థామ కానీ, వికర్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు, ఎంతమంది వీరులు ఉన్నారు. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఆ టెన్షన్కి తమ వైపు ఉండే వీరులు గుర్తుకు రాలా. ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలి, ఎవరిని ఎప్పుడు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది పాండవుల వైపు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళారు. ఒక టీం, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఒక టీంలో ఎలా పని చేసుకుంటూ వెళ్ళాలి అనేది. అట్లా అటువైపు వాళ్ళు స్థిరంగా ఆలోచించుకుంటూ వెళ్ళారు. నిజానికి ఒక భీష్ముడితో సమానమైన వాడు కాదు దుష్టద్యుమ్నుడు, ఒక ద్రోణుడితో సమానమైన వాడు కాదు దుష్టద్యుమ్నుడు, ఒక అశ్వత్థామతో కూడా సమానమైన వాడు కాదు దుష్టద్యుమ్నుడు. కానీ అతన్ని సర్వ సైన్యాధిపతిగా నియమించుకున్నారు. ఎందుకు? మనవాడు. బావగారుల బతుకు కోరుతాడు బావమరిది అంటాం సింపుల్గా చెప్పాలంటే. తీసుకొచ్చుకొని బావమరిదిని పెట్టుకున్నారు. అంతకంటే నమ్మకమైన వాడు ఇంకొకడు ఉండడు ప్రపంచంలో అంటారు. తన భార్య, తమ్ముడో అన్నో మన కోసం ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడతాడు. మిత్రుడు కర్ణుడు పారిపోయాడు. ఎక్కడి నుంచి కర్ణుడిని, అర్జునుడిని మనం పోల్చుకుంటూ వస్తున్నాం ప్రతి చోట. ఈ మత్స్యయంత్రాన్ని ఎగిరవేసే ఛేదించే సమయంలో కూడా కర్ణుడు దాన్ని ఛేదించలేక, శల్యుడు కర్ణుడు ఛేదించలేకపోయారంటాడు నన్నయ్య గారు. వెళ్ళి నువ్వు ఏంటా ఇంత ఈజీగా కొట్టేశావు, నువ్వెవరివి అని కర్ణుడు అడిగితే, ఎవరినైతే ఏంటయ్యా కొట్టానా లేదా, వీరుడు కాకుండా ఇంకెవరైనా కొట్టగలడా, నా పుట్టుపూర్వోత్తరాలు నీకెందుకు అని అడిగాడంట అర్జునుడు. మనకి కవిత్రేయ భారతంలో ఉంటుంది. 100 పర్వాల భారతాన్ని నన్నయ్య గారు తన అవతారికలో ఒక ప్రణాళిక ప్రకారం 18, అంటే 18 పర్వాలు వ్యాసభారతం. ఈ 18 పర్వాల్లో 100 పర్వాలుండి ఉపపర్వాలుగా ఉంటాయి. చాలా విస్తృతమైన భారతం. దాన్ని 18 పర్వాలు, 18 అధ్యాయాలు, 18 రోజులు. ఆ 18 అనే సంఖ్య మహాభారతంలో చాలా 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 ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది. మనకు 18 వీళ్ళు యుద్ధం చేసిన రోజులు 18, భగవద్గీత అధ్యాయాలు 18, భారతం పర్వాలు 18. ఇలా 18 అనేది ఒక విశిష్టమైన సంఖ్యను కలిగి ఉంటుంది భారతంలో. ఆ 100 పర్వాల మహాభారతాన్ని నన్నయ్య గారు తన అవతారికలో 18 పర్వాలుగా విభజించుకుంటున్నాను, ఇలా 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 నా ప్రణాళిక ఉంటుంది అని రాసుకున్నారండి. దాన్ని తిక్కన గారు తన పూరణలో ఆ నన్నయ్య గారు రాసిన 2.5 పర్వాల్లో అరపర్వం వదిలేసి మిగిలిన 15 పర్వాలని తిక్కన గారు పూరించారు. ఈ భారత యుద్ధం మొత్తం తిక్కన గారి వర్ణనలతో అద్భుతంగా ఉంటుంది.
ఆది సభ అరణ్యపురంలో కొంత భాగం మాత్రం నన్నయ్య గారు పూర్తి చేయగలిగారు. ఆయన కాలధర్మం చెందడంతో ఎర్రన గారు ఆ అరణ్యపర్వంలో సగాన్ని పూరించారు. నిజానికి మనకి కవిత్రయం లేకపోతే తెలుగులో ఇంత విస్తృతంగా భారతాన్ని చదువుకునే అదృష్టం మనకు కలిగి ఉండేది కాదనిపిస్తుంది. ఒకళ్ళ మనసు ఇంకొకళ్ళకి తెలిసినట్టుగా ఆ ఫ్లో ఉంటుంది. ముగ్గురు రాశారు అనిపించదు భారతాన్ని చదివితే. నన్నయ్య గారి పద్ధతి ఎలా ఉంటుందో ఎర్రన గారు దాన్ని పూరించే ప్రాసెస్లో ఆయన ప్రత్యేకతను ఆయన ప్రదర్శిస్తూ ఉన్నా ఆ ఫ్లోని వదిలిపెట్టాల. ఆయన ఎక్కడ వదిలేశాడో అక్కడి నుంచి కంటిన్యూ చేశాడు. ఇది తర్వాత ఎప్పుడో తిక్కన గారు ఆ అరపర్వాన్ని వదిలేసి 15 పర్వాలని పూర్తి చేసిన తర్వాత కొంతకాలానికి ఎర్రన పూర్తి చేశారు. కానీ మనం చదివితే ఆ 3 ఇది వేరే వాళ్ళు రాశారు, ఇది వేరే వాళ్ళు రాశారు, ఇది వేరే వాళ్ళు రాశారు, ఇది నన్నయ్య గారిది, ఇది తిక్కన గారిది, ఇది ఎర్రన గారిది అని తెలియకుండా మీరు చదవండి. ముగ్గురి శైలిలో, ముగ్గురి క్యారెక్టరైజేషన్లో, ముగ్గురి ప్రాసెస్లో ఎక్కడా మనకి ఆ భేదాలు కనబడవు. అన్నీ ఒకే రకంగా అద్భుతంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ తీసుకునే ప్రాసెస్ కానీ, క్యారెక్టర్స్ని నడిపించే ప్రాసెస్ కానీ. నిజానికి మనం ఇవాళ స్క్రీన్ ప్లే అని మోడర్న్ టెక్నాలజీతో మాట్లాడుకుంటున్నాం. ఈ స్క్రీన్ ప్లే వాళ్ళు ఎప్పుడో వాడేశారండి. ఎక్కడో ఆది పర్వం దగ్గర వచ్చిన శిఖండి మహాభారత యుద్ధం దగ్గర మళ్ళీ అవుతుంది. అట్లాగే జయద్రథుడు ఆది పర్వంలోనే మత్స్యయంత్ర ద్రౌపది స్వయంవరం సమయంలో ఇప్పుడు ఈ భారత యుద్ధంలో భగవద్గీతలో మాట్లాడుకుంటున్న కాశీరాజు కావచ్చు, కుంతిభోజుడు కావచ్చు, సాత్యకి కావచ్చు, యధామన్యుడు కావచ్చు, ఉత్తమౌజుడు కావచ్చు, వీళ్ళందరినీ మనకి నన్నయ్య గారు పరిచయం చేసేసారండి. ద్రౌపది స్వయంవరానికి వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ఛేదించలేకపోయిన మత్స్యయంత్రాన్ని అర్జునుడు ఛేదించాడు. అలాంటి అర్జునుడు ఇప్పుడు ధనుర్జమ్య పాండవ ధనుస్సు తీసుకొని బయలుదేరుతున్నాడు. మనం ఒక వర్క్ చేయాలనుకుంటే ప్లానింగ్ చేసుకోవాలి, ప్రిపరేషన్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, ప్రజెంటేషన్ చేయాలి. ఒక 5 P's అని మనం పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన క్లాసెస్లో చెప్పుకుంటూ ఉంటాం. ఒక ప్రాజెక్ట్ సెలక్షన్ దగ్గర నుంచి ఫైనల్ ప్రజెంటేషన్ వరకు డిఫరెంట్ స్టేజెస్లో ఒక 5 P's పెట్టుకొని మనం దాన్ని వర్క్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అట్లా మొదటి నుంచి పాండవులు వాళ్ళు పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎవరెవరు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి ఒక ఆర్డర్లో వెళ్ళారు. కౌరవుల్లో అది లేదు. భీష్ముడు పోయాడు, నెక్స్ట్ నువ్వు, వాడు పోయాడు, నెక్స్ట్ నువ్వు. ఆఖరికి ఎవరూ లేకపోతే అశ్వత్థామకి ఒకరోజే 2 రోజుల సగం ఒక్కడనే ఉన్నావు, నేను ఒక్కడనే మిగిలానయ్యా, నాతో పాటు కృతవర్మ కృపాచార్యుడు తప్ప ఇంకా అయినా సరే నువ్వే అంటే అవతలి వైపు పర్ఫెక్ట్గా ఎవరెవరికి ఏం పనులు అప్పచెప్పాలి అనే ప్లానింగ్ లేకపోవడం వల్ల దుర్యోధనుడు ఓడిపోతే, పర్ఫెక్ట్గా ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏ పనులు అప్పచెప్పాలి, ఎలా చెయ్యాలి అనే పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉండడం వల్ల పాండవులు 7 అక్షౌహిణుల సైన్యంతో 11 అక్షౌహిణుల సైన్యాన్ని గెలిచారు. అటువైపు నిజానికి మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, కృప, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసనాది వీరులందరూ ఉండగా కూడా ఈ 7 అక్షౌహిణుల సైన్యంతో వాళ్ళ 11 అక్షౌహిణి సైన్యాన్ని గెలిచారు అంటే వీళ్ళ దగ్గర ఉన్న డిసిప్లిన్, క్రమశిక్షణ, ఒక మాట మీద నిలబడడం, ఒక జట్టుగా పని చేయడం, ఇన్ని లక్షణాలు ఇటువైపు ఉన్నాయి కాబట్టి వీళ్ళు గెలవగలిగారు. ఈ శ్లోకంలో మనకు ఆ అవతలి వ్యవస్థను చూసి భయపడ్డ దుర్యోధనుడిలా కాకుండా అవతలి వ్యవస్థను కపిధ్వజంలా, ఒక ధ్వజంలా చంచల స్వభావాన్ని నొక్కేసి ఒక స్టబాండ్గా ముందుకెళ్ళాలని ధనుస్సు తీసుకొని ఆ శస్త్రాస్త్రాల్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న దుర్యోధనాదుల మీదికి ఉపక్రమిస్తున్న అర్జునుడు మనం కావాలి. మనం ఒక పని చేస్తున్నప్పుడు మనం అవతలి వాళ్ళ బలాబలాల్ని అంచనా వేసి ఎవరెవరు ఎంత గొప్పవాళ్ళో చూసుకొని దాన్ని మనం కంప్లీట్ చేసుకోవడానికి వెళితే మనం చేసే పని ఎప్పుడు సక్సెస్ అవుతుంది, మనం విజయాన్ని సాధిస్తాము. ఇది మనకు భగవద్గీత ఈ శ్లోకంలో నేర్పుతున్న అంశం. ఎందుకంటే
ప్రతి శ్లోకంలో కొన్నిసార్లు రిపీట్ అవుతుంది. డిసిప్లిన్ ఉండాలనేది, లేకపోతే వర్క్ చేసే ప్రాసెస్లో ఇలా ఆలోచించాలనేది, ఇవన్నీ మనకి ప్రతి శ్లోకంలో కొన్నిసార్లు ఇదేంటండి పోయిన శ్లోకంలో కూడా టీం వర్కే మాట్లాడుకున్నాం, ఈ శ్లోకంలో కూడా టీం వర్క్ గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం అనిపిస్తుంది. కానీ ప్రతిదీ కూడా 600 శ్లోకాల్లో 600 రకాలుగా ఉండవు. 750 శ్లోకాల్లో 750 రకాలు ఉండవు. కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ రిపిటేషన్లో నుంచి మనము వాటిని స్టాంప్ వేసి ఎండార్స్ చేసినట్టుగా వాటిని పెంచుకుంటూ మనకు కావాల్సిన క్వాలిటీస్, ఎక్కువ క్వాలిటీస్ ఏవి కావాలో వాటిని రిపీటెడ్గా చెప్పుంటారు. 1-2 క్వాలిటీస్ ఇవి చాలు, మామూలుగా ఉన్నా పర్వాలేదు అనుకున్న వాటిని భగవద్గీతలో రిపీట్ చేయబడలా. కానీ ఖచ్చితంగా మనిషికి అవసరమైనవి, మనం విజయాన్ని సాధించడానికి ఏవేవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటినీ ప్రత్యేకంగా 1-2 సార్లు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు తిప్పి వాటినే మళ్ళీ చెప్పడం జరిగింది. దాన్ని మనం అర్థం చేసుకుంటే మనలో ఉండే ఆ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అది మనకి భగవద్గీత నేర్పుతున్న అంశం. ఇలాగే ప్రతి శ్లోకం, ఒక్కొక్క శ్లోకాన్ని మనం ఎనలైజ్ చేసుకుంటూ వెళ్దాము. జై శ్రీమన్నారాయణ.